See the Gauss-Seidel iteration method. This method is the modification of Jacobi's iteration method. This method is the modification of Jacobi's iteration method. అంటే ఏమీ లేదండి, చూడండి నేను మీకు ఇక్కడ పైన ప్రొసీజర్ రాసాను చూడండి. ఇక్కడ 0 0 0 పెడతారు. నెక్స్ట్ x1 x2 x3ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈసారి సీడెల్లోకి వచ్చేసరికి ఎలా చేస్తామంటే iteration method is very important method, and when compared to Jacobi method, this is very fastly converges. అంటే ఫాస్ట్గా మనకి రూట్ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తక్కువలోనే మనకి యాక్చువల్ రూట్కి రీచ్ అయిపోతాం. సో లెట్ us take an equation a1x plus a2y plus a3z equals to b1. a11 a12 a13 a21x plus a22y plus a23z equals to b2. నేను ఒక 3 ఈక్వేషన్స్కి తీసుకుని చెప్తున్నాను. a31x plus a32y plus a33z equals to b3. Given system of equations. ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ఫస్ట్ స్టెప్లో డయాగోనల్లీ డామినెంట్ ఆర్ నాట్ చెక్ చేయాలి. డయాగోనల్లీ డామినెంట్ ఆర్ నాట్ చెక్ చేయాలి. అదర్వైజ్ ఇఫ్ డయాగోనల్లీ డామినెంట్ కాకపోతే ఇంటర్చేంజ్ ద రోస్ అండ్ reduce it the given system of equation into diagonal dominant, then move to the next step. Okay, check diagonal dominant or not. If yes, then okay, if yes, then ఏం చేయాలి? ఇక్కడ కూడా సిమిలర్గా జాకోబీ మెథడ్ లాగే x వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 1/a11 ఇంటూ b1 మైనస్ a12y minus a13z. y is equals to y అనేసరికి నువ్వు ఈసారి సెకండ్ మిడ్ పార్ట్ తీసుకోవాలంటే 1/a22 ఇంటూ b2 మైనస్ a21x మైనస్ a23z. అండ్ z ఏమవుతుంది? ఎస్ 1/a33 b3 మైనస్ a31x minus a32y అవుతుంది. If no, diagonal dominant కాలేదు. If given system is not diagonally dominant, then simply interchange the rows or columns, then reduce into diagonally dominant form, then only proceed the step. Then only proceed. Reduce it to diagonally dominant, then proceed. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈక్వేషన్స్లో తెచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్, ఇనీషియల్ అప్రాక్సిమేషన్ x0 0, y0 0, z0 0 తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ x1 ఎంత మీకు? వాట్ ఈజ్ యువర్ x1 వాల్యూ? x1 ఐ మీన్ x వాల్యూ 1/a11 x వాల్యూలో 1/a11 b1 మైనస్ a12y a12y minus a13z minus a13z. దీనిలో put y is equal to 0, z is equal to 0 and obtain x1 value. y1 కు వచ్చేసరికి what is your y1 value?
y1 is equals to 1 by a22 into 1 by a22 into b2 minus a21x minus a23z. ఇక్కడ ఈ x1 వాల్యూని ఈ z వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే పుట్ x equals to x1 and z equals to z0. ఓకే, అంటే ఇక్కడ y is equal to 0 in the sense this is y0 and this is z0 అని అర్థం. ఓకే, నౌ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ z1 వచ్చేసరికి ఏమవుతుంది 1 by a33 b3 minus a31x minus a32y. ఇక్కడ x అంటే x is equals to put x equals to x1 value and y is equals to y1 value to get z1. ఇలా చేయడం వల్ల మనకి ఫస్ట్ ఇటరేషన్ x1 y1 z1 మూడు వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి x1 కట్టేటప్పుడు ఈ రెండింటిని ఉపయోగిస్తావు, x2 కట్టేటప్పుడు ఈ పైదాన్ని ఉపయోగిస్తావు, నెక్స్ట్ లాస్ట్ x1 y1 ఉపయోగిస్తావు. ఇలా కంటిన్యూ దిస్ ప్రాసెస్ until we get the desired accuracy. Until we get the desired accuracy. Now let us see this with a problem. See the problem. Solve by Gauss-Seidel iteration method. The equations are 20x plus y minus 2z equals to 17 and 3x plus 20y minus z equals to minus 18 and 2x minus 3y plus 20z equals to 25. First write down given system of equations. రాశారు, చెప్పండి నాకు given system diagonally dominant or not? Yes or no? Yes. ఎలాగా 20 greater than 1 plus 2, that means 3. 20 greater than 3. 20 greater than 4. 20 greater than 5. So clearly diagonally dominant. Okay, next write the x value, y value and z value like this. That means మనం ఇచ్చిన ఈక్వేషన్ని రీరైట్ చేస్తున్నాం. ఆ రీరైట్ చేసిన సిస్టమ్ని ఈక్వేషన్ 2 అని చెప్తున్నాం. ఓకే, ఈ రీరైట్ చేసినప్పుడు బాగా గుర్తుంచుకోండి అమ్మా, ఫస్ట్ ఎక్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి, నెక్స్ట్ వైని కాన్సన్ట్రేట్ చేయాలి, నెక్స్ట్ జెడ్ని అంటే మెయిన్ డయాగనల్ ఎలిమెంట్స్ని మాత్రమే నువ్వు వాటి కాన్సన్ట్రేట్ చేయాలి. XYZని చేసి ఇలా ఈక్వేషన్ని రీరైట్ చేస్తాం. ఓకే, బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టెప్ y is equals to y0, z equals to z0. Take x0, y0, z0 as 0. First step is common, primary step. Okay, now x1లో y0, z0, 0, 0 substitute చేస్తే 0.85 వచ్చింది. 0.85 వచ్చింది, క్లియర్గా తెలుస్తుంది. 17 by 20, 0.85. నెక్స్ట్ స్టేజ్లో చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఏం చేస్తున్నారు, పుట్ y0 ఈక్వల్స్ టు 0, z0 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ స్టేజ్లో వి గెట్ x1 వాల్యూ. ఓకే, నౌ నెక్స్ట్ స్టేజ్లో పుట్ x ఈక్వల్స్ టు x1, z ఈక్వల్స్ టు 0, z ఈక్వల్స్ టు 0 అంటే z0 అంటే z ఈక్వల్స్ టు z0 అని అర్థం, 0. We will get y1. We get
y1. నెక్స్ట్ ఈ స్టేజ్లో పుట్ x equals to x1, y equals to y1 in దేంట్లో z1. we get z1 value. సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కలరింగ్ కూడా మారుస్తాను. x1 పైన వచ్చిన ఈ వాల్యూని పెట్టాలి. y1 ఈ వాల్యూని పెట్టాలి. యూ గాట్ z1 వాల్యూ. ఓకే, ఇలా x1, y1, z1 క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ స్టేజ్ని చూడండి, ఈ y1 z1 పైన క్యాలిక్యులేట్ చేసిన y1ని z1 ఇక్కడ రాశాను. x2 ఈజ్ ఈక్వల్స్ టు 1/20 17 మైనస్ y1 అంటే ఈ వాల్యూ, z1 అంటే ఈ వాల్యూ, y1 అంటే ఈ వాల్యూ, z1 అంటే ఈ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఇది వచ్చింది. y2 వచ్చేసరికి x2 అంటే నీకు అవుట్పుట్ ఏదైతే వచ్చిందో ఈ వాల్యూ, z1 అంటే ఎస్ దిస్ వన్ వాల్యూ. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ వచ్చింది. ఓకే, మరి z2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ వాల్యూని అంటే 1.00246ని మైనస్ 0.99982ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈ వాల్యూ వస్తుంది. Okay, clearly we got the second iteration. Similarly, ఈసారి y2 value we got this one, z2 this one. ఇప్పుడు చెప్పండి, x3 అంటే ఇక్కడ y2 అంటే ఈ వాల్యూ, z2 అంటే 0.99978 సబ్స్టిట్యూట్ చేసామండి. చేస్తే మనకి వాల్యూ వచ్చింది. y3లోను నాకు x3 టర్ము z2 టర్మ్ ఉన్నాయి. ఇక్కడ x3 అనేసరికి ఇదిగో పైన ఉన్న x3 రాశాను. z2 అనేసరికి ఇదిగో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన z2ని వేశాను. క్యాలిక్యులేట్ చేసిన z2ని రిప్రజెంట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. z3 అనేసరికి ఈ x3 y3ని ఉపయోగించుకుంటే నాకు ఇది వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద వాల్యూస్, ఇటరేషన్ వాల్యూస్ టేబులర్ ఫామ్లో మెన్షన్ చేశాను చూడండి. 1.002 ఈజ్ నథింగ్ బట్ 0.999 అంటే 1 అనే కదా. వెరీ గుడ్. దీన్ని మైనస్ 0.99 రౌండ్ ఆఫ్ చేస్తే -1. దిస్ ఈజ్ క్లియర్లీ -1 రౌండ్ ఆఫ్ చేస్తే. హియర్ ఆల్సో ఇట్ ఈస్ 1 అండ్ హియర్ ఇట్ ఈస్ 1. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్, మీరు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ ఇటరేషన్ వాల్యూస్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో దట్ యువర్ x వాల్యూ ఈజ్ 1, y వాల్యూ ఈజ్ -1 అండ్ z వాల్యూ ఈజ్ 1. ఇక్కడ అన్నీ కోయిన్సైడ్ అయినాయి కాబట్టి 1.00 అని కోయిన్సైడ్ అయినాయి కాబట్టి, పాయింట్ తర్వాత డెసిమల్స్ 0 zeros అన్నీ వచ్చినాయి కాబట్టి నేను 1 - 1 z అని రాశాను. అదర్వైజ్ ఐ విల్ టేక్ ద రిమైనింగ్ 2 డెసిమల్ ప్లేసెస్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? ఇప్పుడు దీన్ని కూడా మీరు సేమ్ ఇలాగే క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసుకుని చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? మెథడ్ అందరికీ అర్థమైందా? సో ఒక్క వాల్యూని నేను ఇవాల్యుయేట్ చేసి చూపిస్తాను చూడండి. First, I'll feed the formula this one and this one. సరే, ఈసారి ABC అని ఫీడ్ చేస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇందాక XYM అని చెప్పాను కదా, ఇప్పుడు ABC మీ ఇష్టం. కొంతమంది XYZ అలవాటు ఉంటుంది, కొంతమంది ABC అలవాటు ఉంటుంది. మీకు ఏది ఫెమిలియర్గా ఉంటే అది ఫాలో అవుతుంది. కానీ నౌ సి ఫస్ట్ ఈక్వేషన్, బ్రాకెట్ బిగిన్ 1 divided by 20 20 bracket closed, again bracket begin 17 minus alpha b plus 2 alpha c. చూడండి, 17 minus b plus 2c bracket closed plus cal c. ఫస్ట్ ఇటరేషన్ ఏమి ఇస్తున్నారు? 0 equal to 0 equal to, you got 0.85. Next, feed the second equation. Bracket begin 1 divided by 20
bracket close, bracket begin, minus 18, minus 18, minus 3 alpha చెప్పాలి. yes alpha a plus alpha c, z అంటే c అనుకున్నాం కదా, c bracket closed, plus cal c, yes ఇక్కడ ఉంది. x వాల్యూ అంటే ప్రీవియస్ వచ్చిన వాల్యూ 0.85, z వాల్యూ పైన ఉన్న 0 equal to minus 1.0275 and last value చూపిస్తున్నా చూడండి, bracket begin 1 divided by 20 bracket closed, again bracket begin 25 minus 2 alpha a, ఇక్కడ 5 పడలేదు, 25 minus 2 alpha a plus 3b plus 3 alpha b bracket closed plus cal c. ఈసారి ఏం వాల్యూస్ ఇస్తారు, x అంటే 0.85 అంటే a అంటే 0.85, b అంటే minus 1.0275 equal to 1.010875. నేను అప్ టు 5 డెసిమల్స్ వరకు తీసుకున్నాను. ఓకే, ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి ఏం చేయాలి, అప్పర్ ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏమిటి, దిస్ వన్ ప్లస్ cal c. ఈసారి చెప్పండి నాకు b అంటే ఏది ఇస్తారు, ఎస్ దిస్ వాల్యూ, b అంటే y వాల్యూ మైనస్ 1.0275, c అంటే ఏమి ఇస్తారు 1.01087. you got this one. clear? next 18 ఎక్కడ వచ్చింది, ఎస్ హియర్ ఇట్ ఈస్, ప్లస్ cal c. ఇప్పుడు చెప్పండి ఏ వాల్యూ అంటే ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఇవ్వాలి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఏంటి, ఇది, దీన్ని ఇన్పుట్ కింద ఇవ్వాలి. 1.00246 ఈక్వల్ టు సి వాల్యూ ప్రీవియస్ వాల్యూ ఇవ్వాలి 1.01087 మైనస్ 0.99982. ఇప్పుడు సి వాల్యూ అంటే ఏం చేయాలి చెప్పండి నాకు, ఎస్ ఈ రెండింటిని ఇస్తే సరిపోతుందండి. టేక్ ద నెక్స్ట్ ఈక్వేషన్, ఎస్ 25 2a plus b, ఎస్ cal c, ఏ వాల్యూ 0.00246 ఆల్రెడీ ఇన్పుట్ ఉంది. బి వాల్యూ అంతా ఇది ఇవ్వాలి మైనస్ 0.99982 ఈక్వల్ టు 0.99978 or 75. ఓకే, నౌ ఇలా మీరు నెక్స్ట్ ఇటరేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసినట్లయితే చూడండి, ఈ రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. దీన్ని 1కి థర్డ్ డెసిమల్కి కరెక్ట్ చేశాను అనుకోండి, ఓకే థర్డ్ డెసిమల్ సెకండ్ డెసిమల్ కరెక్ట్ చేశాను అనుకోండి, దిస్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు -1 అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇలా మనకి ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్ ఫీడ్ చేసుకుని చేయొచ్చు, లేదా నువ్వు మాన్యువల్గా కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. క్యాలిక్యులేటర్లోనే చేయాలని రూల్ లేదండి, మీరు మాన్యువల్గా చక్కగా క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసుకుని చేయొచ్చు. అలా కూడా మీకు యాక్యురేట్గా ఆన్సర్స్ వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ రెండు కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమైంది కదా అందరికీ? ఫస్ట్ జాకోబీ మెథడ్ అండ్ సీడెల్ మెథడ్. మీరు ప్రీవియస్ పేపర్స్ని కనుక క్రాస్ చెక్ చేసినట్లయితే ఈ రెండు మెథడ్స్ మీలో ఏదో ఒక మెథడ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ రెండు మెథడ్స్ని తరోగా ప్రాక్టీస్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? నో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. ఓకే, ఆల్ ది బెస్ట్. Now note down some important problems on Jacobi's and Seidel iteration methods. Okay, already ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసాం.
ఇంకా ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, వీటిని మీరు సాల్వ్ చేయండి. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే చూడండి, ఇప్పుడు మీకు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఎక్స్, వై, జెడ్, x1, x2, x3 అలా ఉన్నాయి. ఒక ఈ లాస్ట్ ప్రాబ్లం చూడండి, హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్? x1, x2, x3, x4 4 వేరియబుల్స్ ఉన్నాయి. అలాంటప్పుడు సీడెల్ మెథడ్ కావచ్చు లేదా జాకోబీ మెథడ్ కావచ్చు, ఎలా ఆ మెథడ్స్ అప్లై చేసుకుని చేయాలన్నది చూద్దాం. ఓకే, నౌ note down the problem. Solve the equations 10x1 minus 2x2 minus x3 minus x4 equal to 3, minus 2x1 plus 10x2 minus x3 minus x4 equal to 15, minus x1 minus x2 plus 10x3 minus 2x4 equal to 27, and last equation minus x1 minus x2 minus 2x3 plus 10x4 equals to minus 9. ఓకే, దీన్ని సీడెల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయండి అన్నారు. సీడెల్ డిఈఎల్ అమ్మా, ఇది డిఏఎల్ కాదు, డిఈఎల్ బై మిస్టేక్ ఇట్లా రాసాను చూడండి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో డిఏఎల్ ఉండొచ్చు, అట్లా ఫాలో అయ్యాను. బట్ ద కరెక్ట్ వర్డ్ ఈస్ SEIDEL. కరెక్ట్ చేసుకోండి. నౌ how to resolve it? First thing ఇచ్చిన ఈక్వేషన్స్ ని డయాగోనల్లీ డామినెంట్ ఆర్ నాట్ చెక్ చేయాలి. డయాగోనల్లీ డామినెంట్ అంటే మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమిటి, మీరు అబ్జర్వ్ చేయాల్సిన నెంబర్స్ ఏమిటి చూడండి. ఫస్ట్ ఎంట్రీ, సెకండ్ ఈక్వేషన్లో సెకండ్ ఎంట్రీ, థర్డ్ ఈక్వేషన్లో థర్డ్ వన్, అండ్ ఫోర్త్ ఈక్వేషన్లో ఫోర్త్ వన్. ఈ 4 డయాగోనల్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, అవునా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ 10 ఈజ్ greater than or equal to the addition of the remaining all modulus of remaining coefficients, greater than or equal to mod minus 2 plus modulus of minus 1 plus modulus of minus 1. అవునా కాదా? మాడ్యులస్ అంటే నెగిటివ్ వాల్యూస్ అన్ని పాజిటివ్ అవుతున్నాయి. 2 + 1 3, 3 + 1 4. ఇక్కడ ఎంత వచ్చింది? 10. సో క్లియర్లీ 10 గ్రేటర్ దాన్ 4. ఫస్ట్ లైన్ ఓకే. సెకండ్ వన్ చూడండి, ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాల్సింది 10. మాడ్యులస్ ఆఫ్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ మాడ్యులస్ ఆఫ్ -2 ప్లస్ third one, third coefficient, modulus of -1 plus modulus of -1. Nothing but here also 10 greater than 4 access అయింది. Now third entry, modulus of 10 is greater than or equal to first coefficient, modulus of -1 plus second one, modulus of -1 plus fourth one, modulus of -2. This was also holds good. Now last one kuda aitene diagonally dominant avutundi. Last entry, that is modulus of 10 is greater than or equal to, chudandi ivanni hold avutayo ledo, modulus of -1 plus modulus of -1 plus modulus of -2. 1 plus 1 plus 2 అంటే 4. 10 greater than 4. ఇక్కడ ఈక్వల్ టు అన్న కండిషన్ అవసరమే లేదు. కరెక్ట్గా 10 greater 4, స్ట్రిక్ట్లీ డయాగోనల్ డామినెంట్. సో వీ కెన్ అప్లై సీడెల్ మెథడ్. నౌ ఇన్ ద నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ వీ హ్యావ్ టు రీరైట్ ద ఈక్వేషన్స్. ఎలా రీరైట్ చేస్తాము? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి పిక్ x1, సెకండ్ ఈక్వేషన్ నుంచి పిక్ x2, థర్డ్ ఈక్వేషన్ నుంచి పిక్ x3, ఫోర్త్ ఈక్వేషన్ నుంచి పిక్ x4. వాటిని తీసుకుని రిమైనింగ్ వర్డ్స్ని మనం సింప్లిఫై చేస్తే, అంటే x1 వాల్యూను మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తే, యూ గాట్ x1 is equals to this equation. Let it will be A. Okay, and next similarly x2 equals to
దిస్ వన్ ఎట్లా చెప్పాము, దిస్ వన్ అంటే ఎట్లాగా చూడండి, 10x2 ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఈ సెకండ్ ఈక్వేషన్కి మీకు చెప్తున్నాను, 10x2 ఇలా ఉంచి ఈక్వల్ టు అవతలకి తీసుకువెళ్తే రిమైనింగ్ 15 మైనస్ ఇక్కడ మైనస్ 2x1 కాస్త ఏమవుతుంది ప్లస్ 2x1, నెక్స్ట్ ప్లస్ x3 మైనస్ x4 ఇటువైపుకి వెళ్తే ఈక్వల్ టు ఇటువైపుకి వెళ్తే ప్లస్ x4. ఓకే, నౌ x2 మాత్రమే కావాలి. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు 1/10 ఇంటూ 15 ప్లస్ 2x1 ప్లస్ x3 ప్లస్ x4. ఇలా రిమైనింగ్ 2 ఈక్వేషన్స్ను కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ఈజ్ ఇట్ క్లియర్ అప్ టు దిస్ పార్ట్? నౌ సి x y z ఉంటే x ఈక్వేషన్లో yz వేరియబుల్స్ కనిపిస్తాయి, y ఈక్వేషన్లో xz వేరియబుల్స్ కనిపిస్తాయి. z వాల్యుయేట్ చేసేటప్పుడు xyని యూజ్ చేసుకుంటాం, అవునా? ఇప్పుడు మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి. 4 వేరియబుల్స్ అంటే x1, x2, x3, x4. ఇప్పుడు x1ని కనుక మీరు ఇవాల్యుయేట్ చేస్తే ఆ ఈక్వేషన్లో x2, x3, x4 కనిపిస్తాయి, అవునా? చూడండి అలాగ ఉన్నాయి లేదో మీరు. x1 ఇవాల్యుయేట్ చేస్తే x2, x3, x4 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. అలాగే x2ని మనం సింప్లిఫై చేస్తే x1 వేరియబుల్, x3 వేరియబుల్, x4 వేరియబుల్స్ ఉన్నాయి. x2ని చేస్తే x1, x3, x4, x3ని చేస్తే x1, x2, x4, ఫైనల్లీ x4 అనేసరికి x1, x2, x3 వేరియబుల్స్ మీకు ఈక్వేషన్స్లో కనిపించాయి. ఎందులో కనిపించాయి? ఈక్వేషన్స్లో కనిపించాయి. మనం సీరియల్ మెథడ్ అప్లై చేసేటప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఈ రెండింటిని జీరోస్తో అస్యూమ్ చేసుకుని ఇవాల్యుయేట్ చేస్తాం. ఇవాల్యుయేట్ చేస్తే నీకు ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడున్న జెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్, సెకండ్ ఈక్వేషన్ నుంచి వై, రెండిటిని సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు 4 వేరియబుల్స్ కాబట్టి x1 క్యాలిక్యులేట్ చేసినప్పుడు x2, x3, x4 3 వాల్యూస్ జీరోస్తో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నీకు x1 న్యూ వేరియబుల్, x1 క్యాలిక్యులేట్ చేసాక వచ్చిన వాల్యూ. ఓకే, సెకండ్ వాల్యూలో నువ్వు x3 0, x4 0, x1 పైన వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే x2 వస్తుంది. సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్లో x1 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు, x2 పై ఈక్వేషన్లో క్యాలిక్యులేట్ చేశారు, ఈ x4 వచ్చి 0. నేను ఫస్ట్ ఇటరేషన్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఇటరేషన్ చేసేటప్పుడు మొదట అన్ని జీరోస్తో తీసుకున్నారు, x1 వచ్చింది, ఇదిగో x1. x2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేసిన x1 ఉపయోగించుకుని x3, x4లు ఇనీషియల్ కండిషన్స్ మీద తీసుకుంటే నీకు x2 వస్తుంది. x3 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే ఈక్వేషన్ సి, x3 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రీవియస్గా ఇవాల్యుయేట్ చేసిన x1, x2ని ఉపయోగించుకుని x4ని 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి x3 వస్తుంది. x4కి వచ్చేసరికి ఏవైతే x1, x2, x3 మూడిటిని క్యాలిక్యులేట్ చేసావో ఆ 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు మనకి x4 వస్తుంది. ఇది సీరియల్ ప్రాసెస్, అవునా? నౌ సి put x2 equal to 0, x3 equal to 0, x4 equals to 0. 0 plus 0 plus 0. So 3/10, nothing but 0.3. Now, ఇప్పుడు ఈ 0.3ని x1 ఇక్కడ యూజ్ చేసావు అంటే your evaluation is 1/10
15 plus 2 into 0.3 plus 0 plus 0. This gives your x2 value. And next step, x3 calculate చేసేటప్పుడు this equals to 1 by 10, 27 plus 0.3 plus x2 already calculate చేస్తే 1.56 వచ్చింది plus 2 into 0. This gives you x3. Now దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2.886 వచ్చింది. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసిన x1 0.3, x2 1.56, x3 2.886, ఈ మూడిటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x4 వాల్యూ వస్తుంది. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఇటరేషన్ దిస్ వన్. నౌ వి విల్ మూవ్ టు ద సెకండ్ ఇటరేషన్. ప్రతిసారి సింప్లీ నేను క్యాలిక్యులేటర్లో ఈ వీటిని ఫీడ్ చేసేసుకుని ఇవాల్యుయేట్ చేస్తాను. ప్రతిసారి క్యాలిక్యులేటర్లో చేయలేనండి నేను అనుకుంటే మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను బోర్డు ఇక్కడ రాసాను చూడండి, 1 by 10, 15 plus 2 into 0.3. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసి కూడా వాల్యూస్ వేయచ్చు. ఇట్స్ అప్ టు యూ. మీకు ఎక్కడ టైం ఎక్కువ అవ్వకుండా విదిన్ ద పీరియడ్ అంటే తక్కువ టైంలో చక్కగా యాక్యురేట్గా రావడం కోసం మనం క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే మెథడ్ అది ఫాలో అవ్వండి. ఓకే, నౌ నేను చెప్పడం రెండు చెప్తాను, క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయడం, ఇలా మాన్యువల్గా చేయడం. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి చూడండి, ఈక్వేషన్స్లో ఇన్ యువర్ ఈక్వేషన్ ఫస్ట్ ఇటరేషన్ వాల్యూస్ అన్నింటిలో మనం x2, x3, x4 ఉపయోగించుకుని x1 క్యాలిక్యులేట్ చేయాలి సెకండ్ ఇటరేషన్లో. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇటరేషన్లో x2 వచ్చి 1.56, x3 వచ్చి 2.886 అండ్ x4 వచ్చి దిస్ వాల్యూ. ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేస్తే x1 వచ్చింది. నెక్స్ట్ x2 కట్టేటప్పుడు see your equation. x2 is equals to 1 by 10, 15 plus 2x1 plus x3 plus x4. ఓకే, సో ఈ x1ని for our sake I'll write the equation x2 now. x2 is equals to 1 by 10, 15 plus 2x1 plus x3 plus x4. Okay, Namma? Now tell me what I have to do to find out this x2 in the second iteration. Yes, x1 is already calculated, madam. What is your x1? 0.8869. So 15 plus 2 into 0.8869 plus x3 అనేసరికి ప్రీవియస్ ఇటరేషన్లో వచ్చిన వాల్యూస్ని వేయాలి. 0.886 plus x4 is minus 0.1368. 1368. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x2 వాల్యూ వస్తుంది. x2 వాల్యూ వస్తుంది. ఓకే, జనరలీ మనం క్యాలిక్యులేటర్లో మూడింటిని ఫీడ్ చేసి చూపిస్తాం. అది నెక్స్ట్ టేబుల్లో వేసేటప్పుడు చూపిస్తానండి. Similarly, now we will evaluate x3. x3 కనేసరికి x2, x1 and x4 ప్రీవియస్ x4 వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x3 వచ్చింది. లాస్ట్ వన్ వెరీ ఈజియెస్ట్ వన్ x4. ఏవైతే నీవు ఈ మూడు క్యాలిక్యులేట్ చేసావో ఆ మూడిట్లను ఉపయోగించుకుని చేయాలి. దిస్ వన్ అండ్ దిస్ వన్. సో we got x4. I wrote down in a tabular form. చూడండి, ఫస్ట్ ఇటరేషన్ ఇనీషియల్ గెసెస్ కాబట్టి దిస్ వన్ ఈజ్ x1 ఈజ్ 0 అయినా మనం చెప్పేటప్పుడు ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటినే రాశాను. ఫస్ట్ x1 ఇంకా కట్టలేదు కాబట్టి ఇనీషియల్ ఇలా ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో ఈ మూడిటిని ఉపయోగించుకుని x1 క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్
ఈ x1 వాల్యూని x3 వాల్యూని x4 వాల్యూని ఉపయోగించుకుని దీన్ని క్యాలిక్యులేట్ చేశారు. క్లియర్? నౌ సి x నెక్స్ట్ వాల్యూ ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారో చెప్తున్నాను. అంటే ఇది దీనికి ఈ వాల్యూని x1 వాల్యూని x2 వాల్యూని x4 వాల్యూని యూజ్ చేస్తే అంటే x1 x2 అండ్ x4 యూజ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఓకే, నౌ లాస్ట్ వాల్యూ డిఫరెంట్ కలర్. లాస్ట్ వాల్యూ వచ్చేసరికి టేక్ దిస్ వన్ and this one, we will get this value in this formula. If you substitute these three values in this formula, we will get this one. Is it clear? Like this we will evaluate. Okay, now చూడండి ఎన్ని ఇటరేషన్స్ లో రాగాలి అనేసరికి పాయింట్ తర్వాత 2 డెసిమల్సా లేదా 3 డెసిమల్సా అన్నది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 3 డెసిమల్స్ కోయిన్సైడ్ అయినాయి, ఇక్కడ సేమ్ 3 డెసిమల్స్ కోయిన్సైడ్ అయినాయి. ఓకే, సో వీ కెన్ స్టాప్ హియర్. బట్ నేనేం చేశానంటే ఇంకా అక్యురేట్గా రావడం కోసం ఐ టేక్ వన్ మోర్ ఇటరేషన్. వీ కెన్ స్టాప్ ఇట్ ఎట్ ద 6th ఇటరేషన్ ఆర్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఎట్ ద 7th ఇటరేషన్. సో 7th ఇటరేషన్ చేసేసరికి almost the first value equals to 1, second value equals to 2, and third value equals to 3, last final value equals to 0. So these are the values of your above equation. ఇప్పుడు చూడండి నేను వీటిని క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయడం మళ్ళీ ఒక్కసారి చూపించి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాను. ఓకే, ఒక ఇటరేషన్ చూపిస్తాను. Bracket begin. I am feeding x1, 1 divided by 10, bracket closed, bracket begin, 3 plus నేను ఇక్కడ చూడండి x1 x2 x3 x4 ఉంది కదా, క్యాలిక్యులేటర్లో ABCD వరుసగా ఉంది కదా, అందుకని ఏని x1 తోను, బిని x2 తోను, సిని x3, డి బదులు అంటే x4 బదులు డిని ఇనిషియలైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ నా ఫార్ములాలో x1 అని కనిపించిన చోట నేను ఏని ఉపయోగిస్తాను. 2x2 మీన్స్ బి ఆల్ఫా బి ప్లస్ x3 ఆల్ఫా సి ప్లస్ ఆల్ఫా డి, బ్రాకెట్ క్లోజ్డ్, 3 plus 2b plus c plus d. Yes, now press Calc C. Give your inputs. Now see the next iteration. ఈ ఇటరేషన్ చేసేటప్పుడు ప్రీవియస్ ఉన్న 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ రావాలి. సో ప్రీవియస్ ఉన్న x2 వాల్యూ గివ్ 1.56 ఈక్వల్ టు x3 2.886 equal to x4 is this one minus 0.1368 equal to you got 0.88692. నేను 4 డెసిమల్స్ తీసుకున్నాను, 0.8869. okay, now see the next value. ఈ next value కట్టాలంటే you have to feed this one. Okay, now again feed the equation. Bracket begin, 1 divided by 10, bracket closed, again bracket begin. ఇప్పుడు చెప్పండి నాకు ఈక్వేషన్ ని మీరు ఎలా రాస్తారు? 15 plus 2a plus c plus d, isn't it? ఇక్కడ
1 divided by 10 into 27 plus a plus b plus 2d and దీనికి వచ్చేసరికి 1 divided by 10 bracket begin minus 9 plus a plus x2 అంటే b plus 2c ఇలా ఫీడ్ చేస్తున్నాం అవునా చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి 15 plus 2 alpha a plus alpha c plus alpha d isn't it 2a plus c plus d bracket closed plus calc ఇప్పుడు a ఏమవుతుంది ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేసిన 0.8869 b ఏమవుతుంది b is your previous value 2.886 c value already ఇక్కడ ఫీడ్ అయ్యి ఉంది d value already ఇక్కడ ఫీడ్ అయ్యి ఉంది so give it you got 1.9523 now next feed this equation అలా అన్ని ఈక్వేషన్స్ ని ఫీడ్ చేస్తే you will get the answer is it clear